వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్, దానికి పీటీఎం అని పేరు పెట్టారు. పేరెంట్ టీచర్ మీటింగ్ ఏదైతే ఉందో ఇది రెండోసారి నిర్వహించడం ప్రభుత్వం తరపున అఫీషియల్గా భారీ ఎత్తున. అందులో భాగంగా జరిగినటువంటి మీటింగులో చాలా చోట్ల అంటే ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేశారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ఆహారం బాగోట్లేదని, తర్వాత కొన్ని చోట్ల స్కూల్లో సదుపాయాలు బాగోట్లేదని ఇట్లాంటి కంప్లైంట్స్ చెప్పుకొచ్చిన వాటిని వైసీపీ హైలైట్ చేస్తుంది. అట్లాగా ఒక పేరెంట్ ఇచ్చినటువంటి ఈ వీడియో వైరల్ అవుతుంది. ముందుగా ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారు విందాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పిల్లలు చదువుకునే పిల్లలు బ్యాగులు తెప్పించండి సార్. మీరు ఎన్ని బ్యాగులు అయితే ఇది అవుతుందో. కొంతమంది పెద్దలు పేరెంట్స్ చెప్పడానికి కొంచెం భయపడి స్టేజ్ మీదకి రాలేదు సార్. అది చాలా మంది పేరెంట్స్ ఇక్కడికి వచ్చి చెప్దాం అనుకుంటున్నారు, కానీ చెప్పలేక, పెద్దలకు భయపడి చెప్పలేక కొంతమంది పేరెంట్స్ మీటింగ్ అయితే వచ్చేసారు. అంతే, సమస్యలు చెప్పుకోవడానికి రాలేదు సార్. పేరెంట్స్ మీటింగ్ అన్నారు, ఆ మీటింగ్ అనే వచ్చారు సార్ చాలా మంది కూడా. సమస్య అంటే ఫుడ్ ఇష్యూలో కానీ, స్కూల్ బ్యాగ్ ఇష్యూలో అయితే కానీ, ఎడ్యుకేషన్ అంటారా, ఎడ్యుకేషన్ అయితే నాకు కేటానికి వ్యవస్థ సరిపోదు. అదే సమస్య. ఫుడ్ అయితే మాత్రం మీరు వస్తే మాత్రం ఇంకోటి మీటింగ్ లో వెళ్తే పెట్టినప్పుడు మాత్రం ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్ సార్. ఏ ప్రభుత్వం బ్యాగ్ తీసుకున్నారు. మీరు వచ్చారు కాబట్టి ఏం లేదు, ఎడ్యుకేషన్ అయితే మాత్రం ఫుడ్ అయితే మాత్రం అసలు బాగుంటుంది. ఇదైతే అసలు బాగుంటుంది. పిల్లలు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పిల్లలు చదువుకునే పిల్లలు బ్యాగులు తెప్పించండి సార్. మీరు ఎన్ని బ్యాగులు అయితే ఇది అవుతుందో. కొంతమంది పెద్దలు పేరెంట్స్ చెప్పడానికి కొంచెం భయపడి స్టేజ్ మీదకి రాలేదు సార్. అది చాలా మంది పేరెంట్స్ ఇక్కడికి వచ్చి చెప్దాం అనుకుంటున్నారు, కానీ చెప్పలేక, పెద్దలకు భయపడి చెప్పలేక కొంతమంది పేరెంట్స్ మీటింగ్ అయితే వచ్చేసారు. అంతే, సమస్యలు చెప్పుకోవడానికి రాలేదు సార్. పేరెంట్స్ మీటింగ్ అన్నారు, ఆ మీటింగ్ అనే వచ్చారు సార్ చాలా మంది కూడా. సమస్య అంటే ఫుడ్ ఇష్యూలో కానీ, ఏ ప్రభుత్వం బ్యాగ్ తీసుకున్నారు. మీరు వచ్చారు కాబట్టి ఏం లేదు, ఎడ్యుకేషన్ అయితే మాత్రం ఫుడ్ అయితే మాత్రం అసలు బాగుంటుంది. ఇదైతే అసలు బాగుంటుంది. పిల్లలు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పిల్లలు చదువుకునే పిల్లలు బ్యాగులు తెప్పించండి సార్. మీరు ఎన్ని బ్యాగులు అయితే ఇది అవుతుందో. కొంతమంది పెద్దలు పేరెంట్స్ చెప్పడానికి కొంచెం భయపడి. వాస్తవంగా ఇది వైసీపీ ప్రొజెక్ట్ చేస్తున్న లోకేష్ కోరుకున్నది కూడా అదే. పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే అంతా బాగుందని చప్పట్లు కొట్టడానికి రమ్మనే కాదు, తమ పిల్లల సమస్యలు ఏంటో టీచర్ల దృష్టికి తీసుకెళ్ళడమే. ఆహారానికి సంబంధించింది లోపం ఉంటే టీచర్ల దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్ళి, ఎందుకంటే పిల్లలు చెప్తే టీచర్స్ పట్టించుకోకపోవచ్చు, లేదా పిల్లల్ని దబాయించవచ్చు. తల్లిదండ్రులే వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వండేటటువంటి పని చేస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని
పరిశోధన అంటే దానిపైన ఉన్నటువంటి చెకింగ్ స్కూల్ నిర్వహించేటటువంటి టీచర్లు అది కూడా చేసుకొస్తారు. ఓవరాల్గా బాధ్యతాయుత తత్వం తీసుకొచ్చే ఉద్దేశమే ఇక్కడ లోకేష్ ఆలోచన కూడా. కాబట్టి ఈ ఎన్ని వీడియోలు చేసినా అది ప్రభుత్వానికి నెగిటివ్ అనే కంటే కూడా ప్రభుత్వాన్ని ఎలక్ట్ చేయడానికి పనికొచ్చేదే. ఎక్కడికక్కడ స్కూల్లో ఏ సదుపాయాలు ఉన్నాయి, అంతకుముందే ఉన్నాయి, ఇప్పుడేమున్నాయి, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, స్టూడెంట్స్కి తెలియదా, తల్లిదండ్రులకు తెలియదా? ఇప్పుడు ఏమన్నా తేడా వస్తే చెప్తారు, చెప్తే పరిష్కరిస్తారు. అదొకందుకు మంచి పరిణామే లోకేష్ చేస్తుంది. ఓ రకంగా ధైర్యం చేస్తున్నారు.